ఇదిగోండి మీరు ఇట్లాగా ఫోన్లో ఇలా రాయొచ్చు అనమాట. ఇది టైప్ చేయండి ఫోన్లో, మీకు డిస్ప్లే అవుతుంది. నావిగేటర్ డాట్ యాప్ నేమ్. కార్తీక్ డైరెక్ట్ గా క్రోమ్ లో టైప్ చేయాలా అన్నది? యూఆర్ఎల్ ఉంది కదా, యూఆర్ఎల్లో టైప్ చేయండి. ఓకే, యూఆర్ఎల్లో టైప్ చేస్తే మీకు అక్కడ కూడా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు అనమాట. యూఆర్ఎల్లో డాక్యుమెంట్ డాట్ రైట్ అనే మెథడ్ ఏంటంటే మన ఇది ఈ పేజ్ మీ డాక్యుమెంట్ అంటుంది అనమాట. ఓకే, ఆ డాక్యుమెంట్ మీద మనం రాసుకున్నాం అంతే. ఓకే. యాప్ మేము యాప్ పేజ్ ఏ ఉంటాయి కదా యాప్ ట్రై చేసి చూడండి ఒకసారి. యా, స్పేస్ ఉండొచ్చు, ఈ జావా స్క్రిప్ట్కి దీనికి మధ్యలో స్పేస్ ఉండొచ్చు. ఒక స్టేట్మెంటే రాయగలుగుతారు మీరు. ఓకే. మీకు ఇట్లా డిస్ప్లే చేస్తారు. మీకు గ్యారంటీగా iOS అట్లా చూపించేస్తుంది. ఓకే, ఫోన్ అది ఐప్యాడ్ అనుకోండి, ఐప్యాడ్ అని చూపిస్తుంది. ఓకే, ఐప్యాడ్ అయితే, ఫోన్ అయితే మొబైల్ అని చూపిస్తుంది. ఓకే. క్లియర్గా ఉంటుంది. సృజన్ ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. యా, ఓకే. నేను జీమెయిల్లో ఉంటే జీమెయిల్లో కోడ్ వచ్చింది. ఉన్నారా జీమెయిల్లో? యా, నో. ట్రై చేస్తున్నారా? యా, ట్రై చేస్తాను. నాకు మెసేజ్ రాలేదన్నా ఇంకా. సో చాట్లో పింగ్ చేశాను కదా, ఒకసారి చెక్ చేయండి. లేకుంటే జస్ట్ ఇక్కడ అంటే అది మీరు పింగ్ చేసి ఇలా పెట్టండి, నేను చూసి చెక్ చేస్తాను. ఓకే, అంటే టైప్ చేయలేకపోతారు ఏమైనా అంతే. ఓకే ఓకే, ఏమో అన్నాను అది చూసాను. లేదన్నా, నా దాంట్లో రావట్లేదు. అంటే బ్లాంక్ అయిపోతుంది టోటల్ గా. బ్లాంక్ అవుతుంది. ఇక్కడ వాటి స్పేసెస్ ఉన్నాయి కదా, ఆ స్పేసెస్ ఇక్కడ కోలన్ ఉంది కదా. యా, కోలన్ మధ్య స్పేసెస్ తీసేసారా? అయినా కూడా అలాగే వస్తుంది.
యా ఓకే. Yeah, it is showing blank page again. ఇది జావా స్క్రిప్ట్ తర్వాత గ్యాప్ ఇచ్చేసి డాక్యుమెంట్ కి గ్యాప్ ఇవ్వకపోతే చూపిస్తుంది నెట్స్కేప్ అనేసి. ఓకే, జావా స్క్రిప్ట్ తర్వాత గ్యాప్ ఇవ్వాలి అండ్ కోలన్ తర్వాత గ్యాప్ ఇవ్వకూడదు. డాక్యుమెంట్ కి కోలన్ కి గ్యాప్ లేదు. మొబైల్లోనా? యా ఓకే, యూజర్ ఏజెంట్ కూడా చెక్ చేయండి. యూజర్ క్యాపిటల్ AGE అండి. మీరు ట్రై చేశారు అప్పుడు ఇది? యా నాకు అసలు అంటే బ్లాంక్ పేజ్ కూడా రావట్లేదు, అంటే జస్ట్ వెళ్ళి క్యాన్సిల్ అయిపోతుంది.
అంటే నేను కార్తీక్ చెప్పిన ట్రై చేయలేదు, మీరు పంపించిన ట్రై చేస్తున్నాను. ఒకసారి అతన్ని కూడా ఒకసారి ట్రై చేయండి. యా, ఇప్పుడు వచ్చేలా ఉంది. వస్తుందన్న. మొజిల్లా 5.0 లైనెక్స్, ఆండ్రాయిడ్ 5.1, నెక్సస్ 5 బిల్డ్ చూపిస్తుంది. రైట్ రైట్. యా, మనకి ఆండ్రాయిడ్ చూపించింది. ఆండ్రాయిడ్ తర్వాత ఇంకేం చూపిస్తుంది? ఆండ్రాయిడ్ తర్వాత చూపిస్తుంది ఆండ్రాయిడ్. యా, ఒక్క నిమిషం. అది మీకు పంపించాను చూడండి జీమెయిల్ దీంట్లో హ్యాంగ్అవుట్స్. ఆండ్రాయిడ్ 5 ఇక్కడ మీకు మొబైల్ చూపిస్తుంది, గమనించారు కదా? యా, ఓకే. ఆండ్రాయిడ్ మొబైల్ అని చూపిస్తుంది. దీనికి అయితే ఇట్లా చూపిస్తుంది. మీరే క్రోమ్లో టాబ్లెట్లో చూస్తే అది వేరే మొబైల్ చూపిస్తుంది. యా, ఓకే. ఆండ్రాయిడ్ చూపించింది కానీ మొబైల్ చూపించేది. ఓకే. మొబైల్ అంటే అది మొబైల్ డివైస్. ఓకే, ఓకేనా? మొబైల్ అంటే మొబైల్ డివైస్. లేదు అంటే అది ఖచ్చితంగా టాబ్లెట్స్. ఓకే. ఇదే సినారియోలో దానికి కూడా వర్క్ అవుతుంది. ఐప్యాడ్ అని అంటే ఐప్యాడ్, ఓకే. మొబైల్ అని అంటే ఫోన్ అవుతుంది. ఓకే, మీరు ట్రై చేశారా? నాకు రావట్లేదు అన్న, అది డైరెక్ట్ గూగుల్ చేస్తే ఆస్క్ ఓపెన్ అయిపోతుంది. ఓకే ఇంకొక సొల్యూషన్ ఎలా ఉంటుందంటే, అంటే యాక్చువల్గా మనం ఈ సినారియో ఇచ్చే మనం ఏదైనా ఒక ఫైల్ రన్ చేస్తాం కాబట్టి ఆ బ్రౌజర్లో దాంట్లో జావా స్క్రిప్ట్ ఉంటుంది కదా, ఆ జావా స్క్రిప్ట్ చేసుకొని మనం కోడ్ రాస్తాం కదా. ఓకే, ఇది మనం ఈ యూఆర్ఎల్లో ఊరికే చెకింగ్ పర్పస్ కోసమే యూజ్ చేస్తాం. ఓకే, మీకు చూపిస్తాను. సో బేసికల్గా జావా స్క్రిప్ట్ అనేది పేజ్కి బిహేవియర్ యాడ్ చేయడం గురించి అనేది అర్థమైంది కదా మీకు? యా. రీడ్ చేయడానికి, డేటా డిలీట్ చేయడానికి, వీటన్నిటి గురించి మనం జావా స్క్రిప్ట్ యూజ్ చేస్తాం అనమాట. తర్వాత ఎడిషనల్ ఫీచర్స్గా సమ్ యానిమేషన్ ఎఫెక్ట్స్, తర్వాత ప్రైమరీ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది బ్రౌజర్, తర్వాత హెచ్టిటిపి URLs రీడ్ చేయడం, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. జావా స్క్రిప్ట్ అనేది ప్యూర్లీ కేస్ సెన్సిటివ్. కేస్ సెన్సిటివ్ అంటే ఇప్పుడు క్యాప్స్, స్మాల్స్ అనేది కన్సిడరేషన్ ఉంటుంది అనమాట. ఇప్పటి వరకు మీరు చేసిన వాటిల్లోనైతే స్మాల్, క్యాప్స్ అనేది నో మ్యాటర్, మీరు ఎలా రాసినా వర్క్ అవుతుంది. బట్ జావా స్క్రిప్ట్లో మాత్రం స్మాల్, క్యాప్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు యూజర్ ఏజెంట్లో క్యాపిటల్ ఏ ఉంది, గమనించారు కదా? యాప్ నేమ్లో క్యాపిటల్ ఎన్ ఉంది, గమనించారు కదా? అట్లా రాస్తేనే వచ్చింది. అర్థమవుతుంది కదా? యా, అర్థమవుతుంది. ఈ యాప్ నేమ్లో క్యాపిటల్ ఎన్ అనేది యాప్ క్యాపిటల్ ఎన్ ఏఎన్ఈ క్యాపిటల్. సో జావా స్క్రిప్ట్ ఇది కేస్ సెన్సిటివ్. ఓకే. అదేవిధంగా ప్రతి లైన్ వచ్చేసి సెమీకోలన్ తోటి ఎండ్ అవుతుంది. ఓకే. ఇది మ్యాండేటరీ కాదు, బట్ బెస్ట్ ప్రాక్టీసెస్ వచ్చి మాత్రం సెమీకోలన్ తోటి ఎండ్ అవ్వాలి. సెమీకోలన్ తోటి ఎండ్ అయితే అది ఒక సపరేట్ స్టేట్మెంట్గా కన్సిడర్ చేస్తాం. ఓకే. ఓకే. యా. నెక్స్ట్ వచ్చేసి జావా స్క్రిప్ట్ వచ్చేసి బ్లాక్ లెవెల్ ఆర్కిటెక్చర్ అంటారు. బ్లాక్ లెవెల్ ఆర్కిటెక్చర్ అంటే మనకి ఇక్కడ లూప్స్, తర్వాత ఫంక్షన్స్, ఇవన్నీ ఉంటాయి.
సో జావా స్క్రిప్ట్ ని మనం బేసికల్ గా ఎక్కడైనా రాసుకోవచ్చు. బేసిక్ హెడ్ లో రాసుకోవచ్చు, బాడీలో రాసుకోవచ్చు. ఓకే. మనకి సిఎస్ఎస్ ఎట్లయితే ఉందో ఇన్లైన్స్ జావా స్క్రిప్ట్, ఎక్స్టర్నల్ జావా స్క్రిప్ట్, ఎంబెడ్ జావా స్క్రిప్ట్ మనకి ఇక్కడ కూడా జావా స్క్రిప్ట్ ని ఎలా అయినా రాయొచ్చు. ఈ 3 ways లో ఎలా అయినా రాయొచ్చు. ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఐఎమ్ హ్యావింగ్ ఏ బటన్ ఈజ్ click me is the button name. So there is a on click button కి బటన్ అంటే నథింగ్ బట్ మనం క్లిక్ చేయడానికి అనేది కదా దాని అర్థం. సో దానికి మనకి ఆన్ క్లిక్ అనే ఒక హ్యాండ్లర్ ఉంటుంది, యాట్రిబ్యూట్ ఉంటుంది. ఓకే. బటన్ ని క్లిక్ చేసినప్పుడు, ఆన్ క్లిక్ అంటే బటన్ ని క్లిక్ చేసినప్పుడు ఏమైతే జరగాలో అది ఇక్కడ రాస్తాం అనమాట. ఏం జరగాలంటున్నాను, జావా స్క్రిప్ట్ ఒక ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఆ ఫంక్షన్ ఏంటంటే అలర్ట్, ఒక అలర్ట్ సింబల్ వచ్చింది అనమాట. అలర్ట్ సింబల్ వచ్చేసి అలర్ట్ సింబల్లో ఏముంటుందంటే మీరు ఏమి టైప్ చేస్తే ఆ టైప్ చేసింది వచ్చింది అనమాట. సో ఇక్కడ బయట ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు డబుల్ కోట్స్ పెట్టారు కాబట్టి లోపల సింగిల్ కోట్స్ పెట్టాలి. ఈ అలర్ట్లో రాసేది మనం స్ట్రింగ్ రాయాలన్నమాట. ఎప్పుడైనా సరే స్ట్రింగ్ అంటే స్ట్రింగ్ వేరియబుల్స్ అని రాసుకోవచ్చు. మనకి ఇక్కడ వేరియబుల్ యొక్క వాల్యూ ఏం లేదు కాబట్టి ప్రస్తుతానికైతే నేను స్ట్రింగ్ రాస్తాను. గుడ్ మార్నింగ్ ఇస్ ఎ స్ట్రింగ్. సో ఐఎమ్ రన్నింగ్ దిస్ అప్లికేషన్. సో బటన్ డిస్ప్లే అయింది. ఆ బటన్ క్లిక్ చేస్తే మీకు అలర్ట్ ఒకటి వచ్చింది అనమాట, గుడ్ మార్నింగ్ అని. గమనించారు కదా? ఓకే. అలర్ట్ వచ్చింది. అదే మీరు ఆ బటన్ లో ఉన్న టెస్ట్ రావాలనుకోండి, దిస్ డాట్ ఇన్నర్ టెస్ట్. నేను చెప్తాను ఇన్నర్ టెస్ట్ అంటే ఏంటి, అసలు ఎట్లా రాస్తారు, దిస్ ఏంటి అనేది. ఆ బటన్ లో ఉన్న టెస్ట్ అదే కదా, క్లిక్ మీ అని ఉంటే క్లిక్ మీ అని వస్తుంది. రైట్, క్లిక్డ్ మీ క్లిక్డ్ మీ అని ఉంది. నేను క్లిక్ చేస్తే అదే టెస్ట్ వచ్చింది, క్లిక్డ్ మీ అని. ఓకే. దిస్ అంటే ఈ ఎంటైర్ బటన్ అన్నమాట. ఈ ఎంటైర్ బటన్ దిస్ గా కన్సిడర్ చేసింది మీరు క్లిక్ చేసినప్పుడు. ఓకే, ఆ బటన్ నే క్లిక్ చేస్తున్నారు కాబట్టి అదే దిస్ అవుతుంది. ఓకే. అంటే దిస్ అంటే ఇది అని కదా. సో కంప్లీట్ గా ఈ ఎలిమెంట్స్ మొత్తాన్ని తీసుకుంటుంది. ఇందులో ఉన్న టెస్ట్ రీడ్ చేయాలంటే ఇన్నర్ టెస్ట్ అని మనం చెప్తే దాంట్లో ఉన్న టెస్ట్ మనకి రీడ్ అవుతుంది. ఓకే. ఒకవేళ దాంట్లో ఉన్న టెస్ట్ మీరు చేంజ్ చేయాలనుకున్నా కూడా చేంజ్ చేయొచ్చు. ఇదిగోండి, దిస్ డాట్ ఇన్నర్ టెస్ట్ ఈక్వల్ టు క్లిక్ మీ అని ఉంటే దాన్ని క్లిక్డ్ అని రాసినప్పుడు క్లిక్ మీ అని ఉంది, దాన్ని క్లిక్డ్ అని క్లిక్డ్ గా ఫార్మాట్ అయిపోయింది. సో మీరు ఇట్లాగా ఈ బిహేవియర్ ని యాడ్ చేయడానికి, అంటే ఇప్పుడు ఈ బటన్ క్లిక్ చేస్తే ఏం జరగాలి అనేది ఒక బిహేవియర్. ఓకే. అంతే కదా, అది ఎట్లా బిహేవ్ చేయాలి పేజ్ మీద. సో అట్లాంటి బిహేవియర్ ని జావా స్క్రిప్ట్ ద్వారా యాడ్. ఇప్పుడు ఇది మనము జావా స్క్రిప్ట్ లో కోడ్ అంతా ట్యాగ్స్ లోనే రాస్తామా? లేదు లేదు, అది చెప్తాను. ఇది ఇన్లైన్ జావా స్క్రిప్ట్ అండి. ఓకే. ఇది ఇన్లైన్ జావా స్క్రిప్ట్. మనం మాట్లాడుతున్నట్టు ఇన్లైన్ అంటే ఆ బటన్ ఎలిమెంట్ లోపలే రాసాం కాబట్టి దాన్ని ఇన్లైన్ అంటారు. ఓకే. మీకు అర్థమవుతుంది కదా? అర్థమవుతుంది. ఇక్కడ దిస్ అంటే ఈ ఎలిమెంట్ అని, బటన్ అని దాని అర్థం. బటన్ లోపల ఉండే టెక్స్ట్ కి క్లిక్డ్ అని యాడ్ చేయమంటున్నారు. అంతకుముందు క్లిక్ మీ అని ఉంది, దాన్ని తీసేసి
క్లిక్ యాడ్ చేయమంటున్నారు. అర్థమవుతుందా? క్లిక్డ్ అని ఉన్న టెస్ట్ ని రీప్లేస్ చేసేది అనమాట క్లిక్డ్ తోటి. అర్థమవుతుంది కదా? సో అంటే ప్రతిసారి ఇప్పుడు అక్కడ క్లిక్ ఎందుకు రాస్తారన్నా మళ్ళీ జస్ట్ క్లిక్ అని రాస్తే అక్కడ క్లిక్ వచ్చేది కాదా? నేను ఊరికే టెస్ట్ చేంజ్ చేయాలనుకుంటాను. ఇక్కడ క్లిక్ మీ అని ఉంది, ఆ క్లిక్ మీ అనే టెస్ట్ చేంజ్ ఓకే చేయాలి. అంటే మీకు ఓకే ఓకే గురించి చేంజ్ చేయాలనుకుంటాను. అర్థమవుతుందా? ఓకే ఓకే లేకపోతే ఇప్పుడు ఒక సినారియో జరుగుతుంది. దిస్ డాట్ స్టైల్ డాట్ మనకి ఎలిమెంట్ ని హైడ్ చేయాలంటే మనకి సినారియోస్ ఏమేమి ఉన్నాయి, ఎట్లాగా హైడ్ చేయొచ్చు? డిస్ప్లే నన్ విజిబిలిటీ హిడెన్. రైట్, డిస్ప్లే నన్ను ఉంది కదా. యా నేనేం చేస్తానంటే స్టైల్ డాట్ డిస్ప్లే నన్ను అంటున్నాను. స్టైల్ సిఎస్ఎస్ కదా డిస్ప్లే అనే ప్రాపర్టీ. ప్రాపర్టీ సిఎస్ఎస్ కు సంబంధించింది కదా, అందుకని సిఎస్ఎస్ ప్రాపర్టీ రాసేటప్పుడు స్టైల్ అని రాయాలి మీరు. ఓకే, సిఎస్ఎస్ ప్రాపర్టీస్ రాసేటప్పుడు డాట్ స్టైల్ డాట్ డిస్ప్లే ఈక్వల్ టు నన్. మీరు అంటే ఆ ఎలిమెంట్ ని హైడ్ చేసేస్తున్నారు. ఓకే, మీరు ఎప్పుడైతే క్లిక్ చేస్తారో ఆన్ క్లిక్ జరుగుతుంది. ఆ బటన్ ని క్లిక్ చేసినప్పుడు జావా స్క్రిప్ట్ లో ఒక ఫంక్షన్, ఒక స్టేట్మెంట్ రన్ చేస్తున్నారు. ఆ స్టేట్మెంట్ ఏంటంటే దిస్ డాట్ స్టైల్. మీరు ఏ ఎలిమెంట్ అయితే క్లిక్ చేస్తారో ఆ ఎలిమెంట్ యొక్క స్టైల్ అనేది ఏం రాశారంటే డిస్ప్లే నన్ను అని రాశారు. సో దట్ ఎలిమెంట్ అనేది హైడ్ లోకి వెళ్ళిపోతుంది. ఓకే ఓకే అర్థమైంది కదా? యా అర్థమైంది. క్లిక్ చేసి హైడ్ అయిపోతుంది. ఓకే అర్థమైంది. గమనించారు కదా? యా యా ఓకే, మీరు అదే విధంగా దానికి ఏదైనా ఎలిమెంట్ యొక్క బ్యాక్గ్రౌండ్ కానీ లేకపోతే ఏదైనా చేంజ్ చేయాలనుకున్నారు. బ్యాక్గ్రౌండ్ బికమ్స్ రెడ్. ఓకే, ఎప్పుడైతే మీరు ఆ ఎలిమెంట్ క్లిక్ చేస్తారో ఆ ఎలిమెంట్ క్లిక్ చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్ రెడ్ గా మారుతుంది. ఓకేనా? యా ఓకే. యా అన్న. ఇలాంటి బిహేవియర్ యాడ్ చేయడం గురించి మనం జావా స్క్రిప్ట్ చదువుతున్నాం అనమాట. ఓకే ఓకే. యాక్చువల్ గా ఇక్కడ రాయడం అనేది ఇట్లా కూడా రాసుకోవచ్చు అని చెప్తున్నాను, కానీ ఇక్కడ రాయడం అనేది ఎంకరేజబుల్ కాదు. యా ఓకే. సో మరి ఎట్లా ఇక్కడ రాయడం ఎంకరేజ్ కాదు అని చెప్పాను. మరి ఎక్కడ రాస్తాం? వేరే ఛాన్స్ ఎక్కడ ఉంది అంటే మనం స్క్రిప్ట్ అనే ట్యాగ్ ఉంటుంది మనకి స్టైల్ ఎలా ఉందో, స్టైల్ అంటే సిఎస్ఎస్ రాస్తున్నాం కదా, స్క్రిప్ట్ అంటే స్క్రిప్ట్ రాస్తాం, జావా స్క్రిప్ట్ రాస్తాం. స్క్రిప్ట్ మనం ఏ స్క్రిప్ట్ అయితే రాస్తున్నామో ఆ స్క్రిప్ట్ యొక్క టైప్ చెప్పాలి. టైప్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్ ఆబ్లిక్ జావా స్క్రిప్ట్. ఓకే, స్క్రిప్ట్ ని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఇట్లా రాయాలి. ఇది మ్యాండేటరీ కాదు, రాస్తే మంచిది. అర్థమవుతుంది కదా? యా. సో మీరు ఎప్పుడైతే మీరు ఆన్ క్లిక్ అనే ఫంక్షన్ చేస్తారో నేనేం చేస్తానంటే కాల్ మై ఫంక్షన్ అనే ఒక ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేస్తాను. మై ఫంక్షన్స్ ఇలాగే కదా రాస్తారు మామూలుగా. యా. సిలో కానీ C++లో కానీ మీకు ఐడియా ఉంటే సిలో యా మై ఫంక్షన్ అని ఉంది. మై ఫంక్షన్ కి దిస్ అనే యాట్రిబ్యూట్ ని పాస్ చేస్తుంది. పారామీటర్. ఓకే, పారామీటర్ పాస్ చేస్తున్నారు. ఫంక్షన్ ఇదేమో ఫంక్షన్ కాల్, ఇదేమో కాల్డ్ ఫంక్షన్ అన్నమాట. అంటే ఎగ్జిక్యూషన్ ఇక్కడ జరుగుతుంది. క్యామెల్ కేసు ఉండాలి. వేరియబుల్స్ రాసిన మెథడ్స్ రాసిన క్యామెల్ కేసు ఉండాలి. ఫస్ట్ స్మాల్ లెటర్స్ తో స్టార్ట్ అయ్యి నెక్స్ట్ ఏదైనా లెటర్ నెక్స్ట్ వర్డ్ స్టార్ట్ అయ్యేది క్యాపిటల్.
దిస్ అంటే నథింగ్ బట్ ఈ బటన్ ఎలిమెంట్ అనే కదా. యా సో నేను బటన్ బీటీఎన్ ఎలిమెంట్ అంటున్నాను, బీటీఎన్ ఎలిమెంట్ అంటున్నాను. సో మీరు ఎప్పుడైతే ఆ బటన్ని క్లిక్ చేస్తారో ఆ క్లిక్ చేసినప్పుడు నేను ఏం చేస్తున్నానంటే బటన్ ఎలిమెంట్ నాకు ఆల్రెడీ ఇక్కడ ఈ దిస్ని బటన్ ఎలిమెంట్ లాగా రిసీవ్ చేస్తుంది. పేరు ఏదైనా ఉండొచ్చు, నో మ్యాటర్. ఇక్కడనేమో ఈక్వల్గా ఉండాలన్న గ్యారెంటీ లేదు, అవసరం కూడా లేదు. ఓకే. సో మన ఫంక్షన్లో బటన్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి నేను ఐ మేక్ ఇట్ యాజ్ ఎ బటన్ ఎలిమెంట్ డాట్ స్టైల్, బటన్ ఎలిమెంట్ డాట్ స్టైల్ బ్యాక్గ్రౌండ్ ఈక్వల్ టు రెడ్, లేకపోతే లైన్ కలర్ మాట్లాడుతున్నాను. సో ఈ సింపుల్ కోడ్ మీనింగ్ ఏంటంటే ఎప్పుడైతే నేను ఈ బటన్ని క్లిక్ చేశానో, బటన్ని ఆన్ క్లిక్ చేశానో అప్పుడు ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతా ఏం చేస్తుందంటే ఈ పారామీటర్లో ఈ బటన్ మొత్తాన్ని పాస్ చేస్తుంది దిస్ లాగా. సో దాన్ని ఇక్కడ బటన్ ఎలిమెంట్ లాగా రిసీవ్ చేస్తుంది. ఇక్కడ బటన్ ఎలిమెంట్ అంటే ఏంటంటే నథింగ్ బట్ ఈ బటన్ అనమాట. చూపిస్తాను మీకు ఆ బటన్ ఎలిమెంట్లో ఏముంటుంది అనేది. బటన్ ఎలిమెంట్ డాట్ ఆ బటన్ ఎలిమెంట్కి స్టైల్ మారుస్తున్నాను, బ్యాక్గ్రౌండ్ కలర్ లైమ్గా మారుస్తున్నాను. ఎగ్జిక్యూట్ దిస్ వన్, సో ఎగ్జిక్యూట్ అయిందా, లైమ్ కలర్లోకి వచ్చేసింది. ఓకే, ఇప్పుడు చూద్దాం అసలు నిజంగా బటన్ ఎలిమెంట్ అంటే ఈ బటన్ మొత్తం ఉందా లేదా అనేది. కన్సోల్ డాట్ లాగ్ అనేది ఏంటంటే మీరు కన్సోల్లో ప్రింట్ చేసుకోవచ్చు అన్నమాట ఈ రిజల్ట్ని. ఈ బటన్ ఎలిమెంట్ అంటే అసలు నిజంగా ఏమొస్తుంది అనే దాన్ని చెక్ చేసుకోవడానికి గురించి కన్సోల్లో ప్రింట్ చేసుకోవచ్చు. కన్సోల్ అంటే F12లో క్లిక్ చేసి ఇక్కడ కన్సోల్ అనే ట్యాబ్ ఉంటుంది, ఆ ట్యాబ్లోకి వచ్చేసేయండి. ఇప్పుడు క్లిక్ చేసినప్పుడు ఇదిగోండి దిస్ ఈ బటన్ ఎలిమెంట్ని ప్రింట్ చేశాను కదా, ఇక్కడ బటన్ ఎలిమెంట్ని ప్రింట్ చేశాను. బటన్ ఎలిమెంట్ ప్రింట్ చేసింది ఇక్కడ ఇది లైన్ నెంబర్ 15 నుంచి JSDemo.html లైన్ నెంబర్ 15 నుంచి ఈ స్టేట్మెంట్ వచ్చింది. ఈ బటన్ ఎలిమెంట్ అంటే నథింగ్ బట్ మొత్తం చూపించింది. దిస్ అంటే అర్థమైపోయింది కదా. ఓకే ఓకే. సో ఒక JSDemo ఫైల్ నుంచి 15th లైన్ నుంచి మొత్తం జరిగింది. ఓకే అన్న, అర్థమైంది ఇప్పుడు. దిస్ మీకు కార్తీక్ అర్థమైందన్న. సో దీని గురించి మళ్ళీ మాట్లాడుకుంటాం. అసలు మీకు ఏం చెప్పాలనుకున్నానంటే జావా స్క్రిప్ట్ ని ఈ స్క్రిప్ట్ ట్యాగ్ లో రాసుకోవడం ఎలాగా అనే దాని గురించి చెప్పాలనుకున్నాను. ఓకే. సో ఓకే, అంటే ఇది మనము ముందంతా XML రాసేవాళ్ళం కదా, సో XML లాగా రాస్తామా, లైక్ ఒక ఫంక్షన్ డిఫైన్ చేయాలి అంటే స్క్రిప్ట్ లో? లేదు. ఓకే. XML అంటే అర్థం కాలేదు మీరు అది. అంటే ఇప్పుడు మనకి జనరల్ గా ఒక వెబ్ పేజ్ లో కనుక లాగిన్ లాగౌట్ బటన్స్ ఉంటుంది కదా, సో ఆ అకౌంట్ ఆథెంటికేషన్స్ కి వాటికంతా మనం ఎలాంటి XML లో డైరెక్ట్ గా ఫంక్షన్ వేరియబుల్ అని చెప్పి తీసుకుంటాం కదా. అక్కడైనా సరే మీరు జావా స్క్రిప్ట్ రాయాల్సిందే. ఓకే ఓకే ఏదైనా జావా స్క్రిప్ట్ రాస్తే మీకు ఎగ్జిక్యూట్ అవుతుంది, లేకపోతే రావు. ఓకే. ఈ సినారియో మీకు క్లియరా? అది అర్థమైంది. ఇది అర్థమైంది కదా, అంటే ఇక్కడ స్క్రిప్ట్ ఎలా రాసుకోవాలి అనేది. సో అలాగే మనకి ఇదే స్క్రిప్ట్ ని ఎక్స్టర్నల్ ఫైల్లో రాస్తే ఎలా రాయాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఓకే. జావా స్క్రిప్ట్ ఫైల్స్ ని మనం ఎప్పుడు రాసినా .js ఫైల్స్ తోటి సేవ్ చేయాలి. ఓకే, CSS ఫైల్స్ ఎలా అయితే రాస్తామో .css అని జావా స్క్రిప్ట్ JS ఫైల్ తోటి మనం సేవ్ చేయాలి. ఓకే, సేవ్ చేశాను. మరి ఈ సేవ్ చేసిన ఫైల్ మన దాంతో లింక్ చేయాలి కదా. మనం లింక్ చెప్పన్నట్టే మన జావా స్క్రిప్ట్ లో స్క్రిప్ట్ src
సోర్స్ ఓకే. స్క్రిప్ట్ src సోర్స్ jsdemo.js. jsdemo.js లో ఉన్న ఫైల్ని మనం రన్ చేస్తున్నాం అన్నమాట. అర్థమవుతుందా? ఓకే. సో దీనికి పాత్ అంతా ఏం అవసరం లేదా? ఇదిగో పాత్ ఇచ్చేసాను కదా, ఇది రిలేటివ్ పాత్. ఓకే, దాంట్లోనే ఉంది కాబట్టి. ఓకే ఆ రెండు పక్క పక్కనే ఉన్నాయి ఎలిమెంట్ ఫైల్స్ అన్ని. యా ఓకే. ఫైల్స్ పక్క పక్కనే ఉన్నాయి. ఇదిగో ఇక్కడ మీరు జేఎస్ లో రాసేటప్పుడు మీరు స్క్రిప్ట్ ట్యాగ్ రాయాల్సిన పని లేదు. ఓకే స్క్రిప్ట్ ట్యాగ్ రాయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా మీరు ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఇదిగోండి ట్రై చేస్తున్నాను. ఎప్పుడైతే బటన్ క్లిక్ చేస్తానో లైన్ కలర్ గా మారుతుంది. ఓకే, అయిపోయింది. యా, ఈ స్క్రిప్ట్ ట్యాగ్ అనేది ఏంటంటే బైనరీ ట్యాగ్ అన్నమాట. సో మనకి ఎండ్ స్క్రిప్ట్ రాస్తేనే వర్క్ అవుతుంది, ఎండ్ స్క్రిప్ట్ రాయకపోతే వర్క్ అవ్వదు. ఓకేనా? ఓకే ఈ ఎండ్ స్క్రిప్ట్ అనేది గ్యారెంటీగా ఉండాలి. ఎగ్జిక్యూట్ అయింది కదా. యా అంతకుముందు ఈ ఎండ్ స్క్రిప్ట్ లేదు, స్లాష్ స్క్రిప్ట్ అనేది. సో ఈ స్క్రిప్ట్ ట్యాగ్ వచ్చేసి బైనరీ ట్యాగ్. డ్యామ్ షూర్ గా మీరు ఇస్తేనే వర్క్ అవుతుంది. ఓకే సో ఏం చేసిందంటే ఆన్ క్లిక్ అనే ఫంక్షన్ ఆన్ క్లిక్ చేసినప్పుడు మైఫన్ అనే ఫంక్షన్ దేంట్లో ఉందో చెక్ చేసుకుంటుంది. నెంబర్ ఆఫ్ జావా స్క్రిప్ట్ ఫైల్స్ లింక్ చేసుకోవచ్చు. ఏ ఫైల్లో ఉన్నా కానీ అక్కడికి వెళ్ళి లింక్ చేసుకొని JS లోకి వెళ్ళి మైఫన్ అనే ఫంక్షన్ ఉంటుంది. సో బటన్ ఎలిమెంట్ ఉంది, ఆ బటన్ ఎలిమెంట్ యొక్క స్టైల్ మార్చి మీరు యూ కెన్ అబ్జర్వ్ దట్ వన్ ఆన్ యువర్ పేజ్. ఇదిగో అక్కడ దిస్ అనగానే బటన్ ఎలిమెంట్ అనగానే బటన్ ఎలిమెంట్ మొత్తం డిస్ప్లే. JS డెమోలో నుంచి రెండో లైన్లో ఓకే రెండో లైన్. ఓకే, అర్థమవుతుంది కదా. యా సో మీరు ఎక్స్టర్నల్ గా జావా స్క్రిప్ట్ రాసుకోవచ్చు, ఇన్లైన్ లో జావా స్క్రిప్ట్ రాసుకోవచ్చు, ఇట్లాగా ఇంటర్నల్ గా జావా స్క్రిప్ట్ కూడా రాసుకోవచ్చు. అగైన్ సేమ్, మనం ఎక్స్టర్నల్ ఫైల్స్ రాయడం వల్ల యూసేజ్ ఏంటి, ఇంటర్నల్ గా రాయడం వల్ల యూసేజ్ ఏంటి అంటే, ఇంటర్నల్ గా రాస్తే ఓవర్ హెడ్ అవుతుంది. ఓకే అంటే అప్లికేషన్ మెయింటెనెన్స్ ఓవర్ హెడ్ అవుతుంది. ఓకే ఆల్వేస్ బెటర్ టు రైట్ అవుట్ సైడ్. ఓకే ఓకే, నేను డెమో చేసేటప్పుడు మాత్రం మీకు ఇక్కడే రాసి చూపిస్తాను, ఎందుకంటే పేజెస్ స్విచ్ చేస్తుంటే మీకు కన్ఫ్యూజ్ అవుతారు కదా ఏది ఎక్కడ రాస్తున్నాను. ఓకే యా దాని గురించి నేను డెమో చేసేటప్పుడు మాత్రం నేను ఇక్కడే రాస్తాను, అంటే కోడ్ మొత్తం ఈ కింద రాస్తాను. ఆల్రెడీ చెప్పాను, ఈ కోడ్ మీరు జావా స్క్రిప్ట్ అనేది ఎక్కడైనా రాసుకోవచ్చు. హెడ్ సెక్షన్ లో రాసుకోవచ్చు, బాడీ సెక్షన్ లో రాసుకోవచ్చు. ఓకే ఓకే, హెడ్ సెక్షన్ అయితే ఇదిగో ఇక్కడ ఈ హెడ్ సెక్షన్ స్టైల్ తర్వాత అట్లా చేస్తాను. ఓకేనా? యా ఓకే ఎందుకు నేను ఇక్కడ బాడీలో రాశాను అంటే, మనకి పేజ్ లోడ్ అయ్యేటప్పుడు ఎట్లా లోడ్ అవుతుంది అంటే, ఫస్ట్ HTML లోడ్ అవుతుంది, తర్వాత CSS లోడ్ అవుతుంది, తర్వాత జావా స్క్రిప్ట్ లోడ్ అవుతుంది. ఓకే ఓకే, యా సో జావా స్క్రిప్ట్ అనేది చివరిలో యాడ్ అవ్వాలి. జావా స్క్రిప్ట్ అనేది ఏంటిది, ఆల్రెడీ మనం ఏం చెప్పుకున్నాం, బిహేవియర్ అనుకున్నాం. జావా స్క్రిప్ట్ అనేది వెబ్ పేజ్ కి ఒక బిహేవియర్ యాడ్ చేసిద్ది అనుకున్నాం. సో పేజ్ లోడ్ అయితేనే కదా మనం బిహేవియర్ యాడ్ చేయగలిగేది, యా అంతే కదా. పేజ్ లోడ్ కాకుండా మనం బిహేవియర్ ఆ ఫస్ట్ జావా స్క్రిప్ట్ లోడ్ చేసి ఉపయోగం లేదు కదా. పాయింట్ క్యాచ్ చేశారా? యా యా అవును సో అందుకని నేనేం చేస్తానంటే, జావా స్క్రిప్ట్ లాస్ట్ లో రాస్తున్నాను,
ఓకే, బాడీ ట్యాగ్ ని క్లోజ్ చేయకపోయే ముందు అక్కడ చేస్తాను. ఓకే, Okay. స్క్రిప్ట్ నేను ఎప్పుడు రాసినా ఇక్కడే రాస్తాను. రాయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఫాస్ట్ లోడింగ్ అనేది జరుగుతుంది, ఓకే పేజ్ లోడింగ్ టైం అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే ఓకే ఓకే, Yeah. ఓకేనా? యా ఇప్పుడు సిఎస్ఎస్ మనం హెడ్ లో రాస్తాం కదా, సో ఒకవేళ లైక్ రెండు ఒక నిమిషం ఒకవేళ రెండు అటాచ్ చేయాలి అనుకుంటే ఇక్కడ మనం దానికి దీనికి సంబంధం లేదు. ఇప్పుడు లింక్ ఇక్కడ రాసేసుకోవచ్చు. ఓకే లింక్ హెచ్ఆర్ రాస్తాం కదా, యా ఓకే హెచ్ఆర్ సిఎస్ఎస్ ఏదో ఒకటి రాస్తారు. రిలేషన్ అట్రిబ్యూట్ గ్యారెంటీ కావాలి, స్టైల్ షీట్ అంటారు. ఓకే ఓకే అండర్స్టాండ్ రైట్? లింక్ చేస్తుంటే జావాస్క్రిప్ట్ సపరేట్ గా రాసేసుకుంటాం. ఇప్పుడు మీరు అన్నారు కదా కింద రాస్తే ఫాస్ట్ లోడ్ అవుతుంది అని. ఫస్ట్ హెచ్టిఎంఎల్ లోడ్ అయ్యి సిఎస్ఎస్ లోడ్ జావా స్క్రిప్ట్ లోడ్ అయినా పైనుంచి కదా వస్తుంది. సో అంటే కింద రాసుకుంటే ఎంత అడ్వాంటేజ్? అదే ఇందాక మనం చెప్పాను కదా, అసలుకి ఈ జావా స్క్రిప్ట్ దేని గురించి? బిహేవియర్ గురించి. బిహేవియర్ యాడ్ ఎలిమెంట్స్ లోడ్ కాకుండా ఇక్కడ ఎలిమెంట్స్ లోడ్ కాలేదు. ఎలిమెంట్స్ లోడ్ కాకుండా ఈ బటన్ కి బిహేవియర్ యాడ్ చేస్తుంది. దానివల్ల ఉపయోగం లేదు కదా. ఇప్పుడు హెడ్ బిహేవియర్ పెట్టాలి అనుకుంటే ఇప్పుడు కొన్ని ఉంటాయి కదన్నా, లోగోని క్లిక్ చేస్తే దాని మెయిన్ పేజ్ ఓపెన్ అవుతుంది. అలాంటప్పుడు అది కూడా మీకు పేజ్ మొత్తం లోడ్ అయిన తర్వాతే కదా మీరు యాక్టింగ్ చేస్తారు. ఓకే ఓకే ఐ గాట్ ఇట్. ఒక్కోసారి మీకు మీరు అడిగినట్టు మనకి పేజ్ లోడ్ అయ్యేటప్పుడే కొంచెం కొన్ని బిహేవియర్ యాడ్ చేయాల్సి వచ్చింది. ఓకే పేజ్ లోడ్ అయ్యేటప్పుడే అప్పుడు ఏం చేస్తారంటే ఆన్ లోడ్ అనే మెథడ్ ఒకటి ఉంటుంది అన్నమాట, బాడీ ఆన్ లోడ్. ఓకే ఓకే ఆన్ లోడ్ అయ్యేటప్పుడు మనకి ఇక్కడ ఫంక్షన్ అనేది ఉంటుంది, ఆ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే ఓకే ఏ ఫంక్షన్ అయితే కాల్ చేయాలో ఆ ఫంక్షన్ మీరు కాల్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే ఓకే ఓకే, మనం దీని గురించి డీప్ గా డిస్కస్ చేసుకుంటాం ఎనీహౌ. అయితే ఇక్కడ చెప్పాలనుకున్న ఏంటంటే స్క్రిప్ట్ ఎక్కడైనా రాయొచ్చా, ఎక్కడైనా రాస్తే ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది మాత్రమే. ఓకేనా? సో ఇన్లైన్ లో స్క్రిప్ట్ రాసాము, ఇక్కడ స్క్రిప్ట్ రాసాము, ఎక్స్టర్నల్ లో కూడా స్క్రిప్ట్ రాసాము, రైట్? యా క్లియర్ కదా మీకు? యా జస్ట్ జావా స్క్రిప్ట్ ఎలా ఎగ్జిక్యూట్, వాటిలో ఎర్రర్స్ ఎలా పడుతుంది. Muted. ఓకే, జావా స్క్రిప్ట్ అనేది సింక్రోనస్ ఫ్యాషన్ లో ఎగ్జిక్యూట్ అవుతుంది అన్నమాట. సింక్రోనస్ ఫ్యాషన్ అంటే ఏంటంటే ఒక స్టేట్మెంట్ రన్ అయిన తర్వాత మాత్రమే ఇంకొక స్టేట్మెంట్ రన్ అవుతుంది. ఓకే, ఇది ఇట్లాగే ఇప్పుడు 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి అనుకోండి. 2 స్టేట్మెంట్స్ లో ఫస్ట్ స్టేట్మెంట్ రన్ అయితేనే సెకండ్ స్టేట్మెంట్ రన్ అవుతుంది. ఒకవేళ రన్ కాకపోతే సెకండ్ స్టేట్మెంట్ కూడా రన్ అవ్వదు. అర్థమవుతుందా? స్టెప్ బై స్టెప్ ఫ్యాషన్ లో. Unmuted. యా ఓకే, మీకు ఎగ్జాంపుల్ ఎలా చెప్తాను అంటే దానికి ఇదిగో నేను ఇక్కడ ఎర్రర్ రాశాను. ఇది కరెక్ట్ సింటాక్సా కాదా? కాదు. నేను బ్రాకెట్ ఓపెన్ చేసి క్లోజ్ చేయలేదు. సో ఇట్ ఈస్ నాట్ ఏ కరెక్ట్ సింటాక్స్. యా సో అంటే ఈ స్టేట్మెంట్ రన్ కాదనే కదా దాని అర్థం. యా అన్న. యా కరెక్ట్ స్టేట్మెంట్ కాదు అంటే సింటాక్స్ రాంగ్ ఉందంటే ఆ స్టేట్మెంట్ రన్ కాదు. ఆ స్టేట్మెంట్ రన్ కానప్పుడు ఈ స్టేట్మెంట్ కూడా రన్ కావచ్చు, అంతే కదా. యా మనం చెప్పుకున్న థియరీ. సో లెట్స్ సీ అలాగే జరుగుతుందా లేదా.
ఇదిగోండి ఇక్కడ పేజ్ మీద ఎర్రర్ చూపించింది మనకి, సింటాక్స్ తప్పు రాసామని. మీరు ఎర్రర్ని క్లిక్ చేస్తే అన్కాట్ సింటాక్స్ ఎర్రర్ ఉంది. అన్ఎక్స్పెక్టెడ్ టోకెన్ సెమికోలన్, అన్ఎక్స్పెక్టెడ్ గా సెమికోలన్ ఉంది. అంటే దీని ముందు ఇంకా ఏదో ఉండాలి, బట్ Okay. సెమికోలన్ కంటే ముందు ఏదో ఉండాలి, అన్ఎక్స్పెక్టెడ్ అని చెప్పాలి. అంటే బ్రాకెట్ మిస్ అయింది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా? ఓకే. మనకి ఎర్రర్ అయితే చూపిస్తుంది కదా, సింటాక్స్ ఎర్రర్ ఉంది అంటే అది సింటాక్స్ ఎర్రర్. అంటే మనం కోడ్ రాసేటప్పుడు ఏదో మిస్టేక్ స్పెల్ మిస్టేక్ అది లేకపోతే సంథింగ్. ఓకే, ఓకే. యా. సో ఇక్కడ చూపించింది. సో మనం ముందుగా మాట్లాడుకున్న దాని ప్రకారం ఈ బటన్ ని క్లిక్ చేయడానికి రాకూడదు, అంతే కదా? యా. యా. బిహేవియర్ చేంజ్ కాదు. క్లిక్ చేయడానికి ట్రై చేశాను, ఎర్రర్ వస్తుంది చూసారా? యా. యా. నాట్ ఎర్రర్. ఓకే, ఓకే. అర్థమైంది కదా? యా, అర్థమవుతుంది. ఆ స్టేట్మెంట్ రన్ అయితేనే నెక్స్ట్ స్టేట్మెంట్ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మీకు మళ్ళీ క్లిక్ చేస్తే ఇదిగోండి, ఇప్పుడు పేజ్ మీద ఎర్రర్ ఏం లేదు. సో మీకు క్లిక్ చేస్తే ఆ బిహేవియర్ కూడా ఓకే. యా. సో ఈ పాయింట్లో నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, జావా స్క్రిప్ట్ అనేది ఒక స్టెప్ తర్వాత ఒక స్టెప్ తర్వాత ఒక స్టెప్ జరుగుతుంది. మీరు ఎక్కడైనా పేజ్లో ఎర్రర్ వచ్చింది అంటే రెస్ట్ ఆఫ్ ది పేజ్, అక్కడి నుంచి రెస్ట్ ఆఫ్ ది పేజ్ రన్ అవుతుంది. ఓకే. అక్కడ వరకు రన్ అవుతుంది, ఇక్కడ నుంచి రన్. రెస్ట్ ఆఫ్ ది పేజ్ మాత్రం. ఓకే. అర్థమైంది కదా? ఎర్రర్స్ ని ఒకవేళ మీకు ఎప్పుడైనా ఎగ్జిక్యూట్ కాలేదు అని మీకు అనిపిస్తే మీరు ఇమీడియట్ గా కన్సోల్ ఓపెన్ చేయండి. కన్సోల్ ఓపెన్ చేసినప్పుడు వాడు మీకు సింబల్స్ ఇస్తారు, ఎర్రర్ సింబల్స్. లేకపోతే కన్సోల్ ఓపెన్ చేస్తే మీకు ఎర్రర్స్ ఓకే. ఎర్రర్స్ క్లియర్గా బేస్డ్ అపాన్ దట్ యూ కెన్ మాడిఫై క్లియర్. ఓకే. యా. జావా స్క్రిప్ట్ లో కామెంట్స్ వచ్చేసి మనం సిఎస్ఎస్ లో ఎట్లయితే మాట్లాడుతున్నామో, సిఎస్ఎస్ లో ఏదైతే మాట్లాడుతున్నామో అట్లాగే ఉంటుంది. డబుల్ లైన్ ఇట్లా ఇచ్చింది అంటే సింగిల్ లైన్ కామెంట్, ఓకే. డబుల్ క్లాసెస్ ఇస్తే సింగిల్ లైన్ కామెంట్, ఇట్లాగా పెట్టుకుంటే మల్టిపుల్ లైన్ కామెంట్. మల్టిపుల్ లైన్స్ కామెంట్ చేసుకోవడానికి సిఎస్ఎస్ లో కూడా ఇంతే కదా మనం యా. కామెంట్స్. ఓకే. సో ఇట్లా ఉంటుంది. తర్వాత వచ్చేసి సింగిల్ లైన్కి అయితే ఇట్లా పెట్టండి. ఓకే. అర్థమవుతుంది జావా స్క్రిప్ట్లో కామెంట్స్. యా, అర్థం. having one input here. ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు నేను మై ఫండ్ అనే ఫంక్షన్ కాల్ చేయాలి కదా, అంతే కదా? యా. మై ఫండ్ అనే ఫంక్షన్ కాల్ చేస్తాను. ఫంక్షన్ ఇక్కడ రాయాలి, ఫంక్షన్ నేమ్ అంటే మై. నేను ఈ ఎలిమెంట్ని రిసీవ్ అవసరమైతే రిసీవ్ చేసుకుంటాను, లేకపోతే లేదు. ఓకే. ఎలిమెంట్ నాకు కావాలి, ఈ ఎలిమెంట్ మీదే ఆపరేషన్ చేయాలి అనుకుంటే నేను రిసీవ్ చేసుకుంటాను. ఓకే. లేదు నాకు ఈ ఎలిమెంట్ మీద అవసరం లేదు అంటే నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తాను. డాక్యుమెంట్
డాక్యుమెంట్ అంటే ఏంటి అనేది చెప్తాను. ఇప్పుడు ఎక్కడ డాక్యుమెంట్ డాట్ రైట్ అంటే డాక్యుమెంట్ మీద టైప్ చేస్తాను. ఏం టైప్ చేస్తున్నాను అంటే నావిగేటర్ డాట్ యూజర్ నావిగేటర్ డాట్ యూజర్ ఇప్పుడైతే నేను క్లియర్గా గెట్ బ్రౌజర్ నేను ఫంక్షన్ కూడా అంతే మీనింగ్ఫుల్గా రాయాలి. నేను నాకు తీసి అవసరం లేదు కాబట్టి నేను పాస్ చేస్తాను. బటన్ నేమ్ ఏంటంటే గెట్ బ్రౌజర్ ఇన్ఫో. మీరు ఎప్పుడైతే ఆ బటన్ని క్లిక్ చేస్తారో గెట్ బ్రౌజర్ డేటా అనే ఫంక్షన్ని కాల్ చేసింది. ఆ బ్రౌజర్ డేటా ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు దాంట్లో మనం ఏమైతే బిహేవియర్ యాడ్ చేయాలో ఆ బిహేవియర్ యాడ్ చేస్తాం. అర్థమవుతుందా? డాక్యుమెంట్ డాట్ రైట్ అంటే మీకు పేజ్ మీద రాయాలి. లెట్స్ సీ. ఇప్పుడు పేజ్ మీద మొత్తం పెట్టేసి అది వెళ్ళిపోతుంది. అది ఎందుకు వెళ్ళిపోతుంది అంటే ఈ డాక్యుమెంట్ అంటే ఏంటో చూపిస్తుంది. ఈ డాక్యుమెంట్ అంటే ఎంత HTML అన్నది. HTML ఏమైతే రాస్తున్నామో అది మొత్తం ఎంత ఓకేనా? డాక్యుమెంట్ డాట్ రైట్ డాక్యుమెంట్ నెక్స్ట్ రాస్తాం. సో ఎగ్జిస్టింగ్ ఎలిమెంట్స్ బాడీలో వెళ్ళే ఎలిమెంట్స్ మొత్తం వెళ్ళిపోయి ఇది వచ్చేది కొత్త HTML ఎలిమెంట్ లాగా ప్రిపేర్ అవుతుంది. ఎర్లియర్ అంటే బటన్ తోటి ఉంటుంది డాక్యుమెంట్ అంటే. డాక్యుమెంట్ అంటే ఎంటైర్ HTML పేజ్ మనం డాక్యుమెంట్ అంటాం. బాడీలో బటన్ అందించారు కదా, బటన్ ఉంది, లోపల స్క్రిప్ట్ కూడా ఉంది. ఎప్పుడైతే మీరు ఆ బటన్ని క్లిక్ చేస్తారో ఈ మెథడ్ ఫాలో అవుతుంది. గెట్ బ్రౌజర్ డేటా ఫాలో అవుతుంది. డాక్యుమెంట్ డాట్ రైట్ మీరు కొత్త ఒక డాక్యుమెంట్ ఒకటి తీసుకున్నారు, ఆ డాక్యుమెంట్ అనేది రాశారు. సో ఈ మొత్తం ఎగిరిపోయి మొత్తం మనకి ఏమొచ్చిందంటే డాక్యుమెంట్ బటన్ మొత్తం ఎగిరిపోయినాయి కదా. సో బేస్డ్ అపాన్ దట్ ఈ నావిగేటర్ డాట్ యూజర్ ఏజెంట్ ఎక్కడైనా మీకు క్రోమ్ అని కనిపించిందనుకో అది క్రోమ్ బ్రౌజర్. ఓకే, లేకపోతే iOS అని విండోస్ అని కనిపించింది. ఇప్పుడు విండోస్ కనిపించింది కాబట్టి ఇది విండోస్ ఆపరేట్. అది ఆండ్రాయిడ్ అని కనిపిస్తే ఆండ్రాయిడ్ మీరు కండిషన్స్ పెట్టుకొని ఇది ఆండ్రాయిడ్ బ్రౌజర్ అని చెప్పి ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అంటే ఎందుకు ఇంత చిన్నగా చెప్తున్నాను, ఎంత చదువుతున్నానంటే బేసిక్స్ చాలా ఇంపార్టెంట్. డౌట్స్ ఏం లేదు. ఓకే, క్లియర్గా ఉంది. సో ఇప్పుడు నాకు నేను ఒక బటన్ ఒక నాకు ఇప్పుడు చెప్పండి, ఈ బటన్ క్లిక్ చేస్తే యాడ్ డేటా అని యాడ్ 2 నెంబర్స్ యాడ్ నెంబర్స్ అని ఒక బటన్ రాస్తుంది. యాడ్ నెంబర్స్ అనే ఫంక్షన్ రాస్తున్నాను. నాకు ఇప్పుడు ఎవరైనా ఒకసారి ఎట్లా రాయాలో చెప్తారా? ఫంక్షన్ యాడ్ నెంబర్ అంటే యాడ్ 2 నెంబర్స్. నేను 2 నెంబర్స్ తీసుకోవాలనుకుంటున్నాను. అంటే వేరియబుల్స్ ని ఇక్కడ డిక్లేర్ చేస్తాను. ఓకే, నేను పేజ్ మీద రాయాలి. ఏం రాయాలి? add the following 2 numbers, like add var number plus number atla. Okay. Number plus document. Right. 2 numbers అంటే ఒక 10 ప్లస్ ఒక 20 తీసుకుంటాం.
యా ఓకే ఓకే 10 ప్లస్ 20 నథింగ్ బట్ 30 అవ్వాలి అంతే కదా ఓకే యా యా నంబర్స్ 30 ఓకే యా యా మీరేంటి లిటరల్ గా 10 ప్లస్ 20 యాడ్ చేస్తారు ఓకే నేనేమనుకున్నా అంటే వేరియబుల్స్ పెట్టుకుంటున్నాను జావా వేరియబుల్స్ ఎట్లా డిక్లేర్ చేస్తాను అంటే వేర్ అనే కీవర్డ్ టైప్ చేస్తాను ఓకే వేరియబుల్స్ యా జావా స్క్రిప్ట్ లో వేరియబుల్ ఫస్ట్ నేమ్ ఈక్వల్ టు 20 ఓకే సెకండ్ నెమ్ ఈక్వల్ టు 40 ఓకే నథింగ్ బట్ ఇప్పుడు ఏం చేయాలి ఎట్లా యాడ్ చేయాలి రెండింటిని ఫస్ట్ నేమ్ ప్లస్ సెకండ్ నేమ్ దట్స్ ఇట్ first name plus second name. So 20 plus 40 it became 60 okay. యా యా ఇక్కడ వేరే ఇప్పుడు మీకు అర్థమైంది కదా యా సో ఈ వేరియబుల్ నేను ఎక్కడ ఇచ్చాను బయట ఇచ్చానా లోపల ఇచ్చాను ఫంక్షన్ బయట ఇచ్చారు బయట ఫంక్షన్ బయట ఇచ్చాను ఇక్కడ ఈ పేజ్ మీద ఇన్ని స్క్రిప్ట్లు రాసినా యూజ్ చేసుకోవచ్చు కదా యా ఈ గ్లోబల్ అనమాట గ్లోబల్ అదే ఈ లోపల ఇచ్చాను అనుకోండి అది లోకల్ అవుతుంది ఓకే అర్థమవుతుందా? Yeah. ఇక్కడ రాస్తేనేమో లోకల్ అవుతుంది ఫంక్షన్ లోపల రాస్తే ఫంక్షన్ బయట రాస్తే గ్లోబల్ వేరియబుల్స్ అవుతాయి ఓకే ఓకే వేరియబుల్స్ అంటే ఏంటంటే పేజ్ మొత్తంకి పేజ్ మొత్తంలో ఉపయోగపడతాయి అన్నమాట ఇంకా మీరు ఏ ఫంక్షన్ రాసుకున్నా ఈ ఫస్ట్ నెమ్ సెకండ్ నెమ్ అనే వాటిని యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ఇంకో ఫంక్షన్ రాసుకున్నాను అనుకో ఫంక్షన్ ఏరియా అనే ఫంక్షన్ ఏరియా ఫైండ్ అనే ఒక ఫంక్షన్ రాసుకున్నాను అనుకో దాంట్లో కూడా నేను ఫస్ట్ నెమ్ లాస్ట్ నెమ్ ఇట్లా యూజ్ చేసుకోవచ్చు ఫస్ట్ నెమ్ని లాస్ట్ నెమ్ని ఓకే అర్థమవుతుందా యా ఫస్ట్ నెమ్ ఇంటూ ఫస్ట్ నెమ్ ఈ ప్లస్లు మైనస్లు ఇవన్నీ నేను చెప్తాను క్లియర్గా ఓకే ఫ్రీగా ఉంటాయి సింటాక్స్ ఇవన్నీ అర్థం కావడం ఓకే 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 ఫస్ట్ నెమ్ ఇంటూ ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలంటే అంతే కదా సో మీరు ఈ ఏరియా ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ఆ రిజల్ట్ ఓకే ఓకేనా సో ఈ ఫస్ట్ నెమ్ని నేను ఇక్కడ కూడా యూజ్ చేస్తాను ఈ ఫంక్షన్లో కూడా యూజ్ చేస్తాను అదే ఇట్లా రాశాను అనుకోండి ఇట్లా రాశాను అనుకోండి మీరు ఈ ఫస్ట్ నెమ్ ఉంది కదా ఈ ఫస్ట్ నెమ్ అనేది ఈ ఫంక్షన్కి మాత్రమే విజిబుల్ యా ఈ ఫంక్షన్లో మాత్రమే యూజ్ చేసుకోగలుగుతారు ఈ ఫంక్షన్లో యూజ్ చేసుకోలేదు ఓకేనా ఓకే అప్పుడు ఎర్రర్ వచ్చింది కావాలంటే చూపిస్తుంది ఏరియా ఫైన్ అనే మెథడ్ని కాల్ చేయాలి యాక్చువల్గా ఏరియా ఫైన్ అనే మెథడ్ అండి దాన్ని కాల్ చేసినప్పుడు చూడు ఫస్ట్ నేమ్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అని ఫస్ట్ నేమ్ ఈజ్ నాట్ డిఫైన్డ్ దానికి ఫస్ట్ నేమ్ అంటే ఏంటో తెలియదు బికాస్ ఫస్ట్ నేమ్ ఈజ్ లోకల్ వేరియబుల్ టు అదర్ ఫంక్షన్ ఓకే ఓకే అదే నేను ఫస్ట్ నేమ్ బయట రాశాను ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇప్పుడు కాల్ చేస్తే ఆ రిజల్ట్ వచ్చింది 20 into 20 400 గమనించారు కదా యా టెస్ట్ అర్థమైంది కదా అంటే ఏమైతే చెప్పాలనుకున్నాను యా అర్థమైంది లోకల్ వేరియబుల్స్ గ్లోబల్ వేరియబుల్స్ గురించి డిఫరెన్షియేషన్ ఓకే ఓకే ఈ లోకల్ వేరియబుల్స్ అంటే వేరే ఫంక్షన్ నుంచి యాక్సెస్ చేసుకోవడానికి లేదు మీకు ఇంకా తర్వాత ప్యూర్గా వాటిలో డిఫరెంట్ కేసెస్ ఏమేమి ఉంటాయో కూడా మీకు క్లియర్గా చెప్తున్నాను ఓకే ప్రస్తుతానికైతే ఇది బయట డిక్లేర్ చేస్తే గ్లోబల్ వేరియబుల్స్ ఉంటుంది లోపల డిక్లేర్ చేస్తే లోపల ఓకేనా యా ఓకే ఇక్కడ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఈ రెండు నెంబర్స్ నేను 20, 40 అనే రెండు నెంబర్స్ నేను ఫిక్స్ చేసి ఇస్తాను అంతే కదా యా ఆల్వేస్ మీరు ఆ బటన్ క్లిక్ చేసిన ప్రతిసారి మీకు అదే వచ్చింది పెద్ద డిఫరెన్స్ ఏముంటుందండి యా అంతే కదా సో మీరు ఏమనుకుంటున్నారంటే మీరు పాస్ చేయాలనుకుంటున్నారు వాల్యూని మీ ఓన్గా మీరు పాస్ చేయాలనుకుంటున్నారు
ఎట్లా చేస్తారంటే ఒక ఇన్పుట్ ఒకటి ఉంది, ఆ ఇన్పుట్లో టైప్ ఈక్వల్ టు టెక్స్ట్, ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్, వాల్యూ Muted. ఐడి వచ్చేసి ఐడి ఇచ్చుకోవచ్చు కదా, ఐడి ఇచ్చుకోవచ్చు అని చెప్పాను, గుర్తుందో లేదు మీకు? ఎఫ్నం ఇది అర్థమైందా మీకు? యా అర్థమైందన్న. Unmuted. ట్రైన్ టు రైట్ రెండు ఇన్పుట్స్ Yeah. రెండు ఇన్పుట్స్ కి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఐడి ఇచ్చాను. ఓకే Okay. ఓకే, సో పేజ్ మీద ఎట్లా డిస్ప్లే అవుతుందంటే ఇట్లా డిస్ప్లే అవుతుంది. Okay. ఓకే, మధ్యలో ప్లస్ సింబల్. సో ఈ రెండు నెంబర్స్ ఇచ్చి నేను యాడ్ చేయాలనుకుంటాను, అది నా ఇంటెన్షన్. ఓకే యా Got it. ఓకే, సో ఫస్ట్ నెంబర్లోకి ఏ వాల్యూ రావాలి? 20. 20 కాదు, అంటే నేను ఈ టెస్ట్ బాక్స్ లో ఫస్ట్ టెస్ట్ బాక్స్ లో ఏదైతే ఇస్తానో ఆ వాల్యూ రావాలి. యా అంటే ఇంకా ఇప్పుడు మీరు కింద ఇది ఇచ్చి మీరు కాల్ చేయాలా? నేను ఇది ఇవ్వట్లేదు ఇంకా. ఓకే 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 ఓన్లీ పైన. ఓకే, ఇక్కడ ఈ టెస్ట్ బాక్స్ లో ఏదైతే వాల్యూ ఉంటుందో ఆ టెస్ట్ బాక్స్ లో ఉన్న వాల్యూ దీంట్లోకి రావాలి, ఫస్ట్ నేమ్ లోకి రావాలి. ఎట్లా చేసుకొస్తాను అంటే ఐడి ఉంది కదా, ఐడి తోటి ఐడిని ఎట్లా పట్టుకుంటామని అంటే డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి, ఎలిమెంట్ బై ఐడి, ఐడినే కదా ఇక్కడ ఉంది మనకి. సో అదే ఐడిని యూజ్ చేసుకుంటాం. ఎఫ్నమ్ అనేది ఐడి, దాంట్లో ఉండే వాల్యూ. ఇక్కడ మనం టెస్ట్ బాక్స్కి ఏముంటుంది, వాల్యూనే ఉంటుంది, ఆల్వేస్ వాల్యూనే ఉంటుంది. మనం ఇక్కడ ఏదైతే రాస్తామో అది వాల్యూలోకి వెళ్ళిపోతాం. అర్థమవుతుందా? వాల్యూ అంటే మీకేమొచ్చిందంటే ఫస్ట్ నేమ్ అవుతుంది, కామా సెకండ్ నెంబర్ ఈక్వల్ టు document dot get element by id. ఓకే Second num. Yeah. సో ఇప్పుడు మీకు చూడండి, ఈ ఫస్ట్ నమ్ వాల్యూ వచ్చింది, సెకండ్ నమ్ వాల్యూ వచ్చింది. ఓకే, మీరు ఏదైతే ఎంటర్ చేశారో ఆ వాల్యూ అనేది ఆ రిజల్ట్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఓకే, సో నేను ఇక్కడ 22 ఇచ్చాను, ఇక్కడ 22 ఇస్తున్నాను, ఇక్కడ 33 ఇస్తున్నాను. వాట్ ఈస్ ద రిజల్ట్? 55. ఇట్ వుడ్ బి 55. మీరు పాస్ చేసిన రిజల్ట్ వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలి. సో యా దేర్ ఈజ్ ఏ స్మాల్ డిఫరెన్స్. మీరు To total and ఇయ్యాలా? Total equal to లేదు C లో ఇస్తాం కదా, టోటల్ ఈక్వల్ టు ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్ అనేది ఎంటర్ కొట్టి డిస్ప్లే చేయాలి టోటల్ అని. మనం డైరెక్ట్ గా ఇక్కడ ఆ రిజల్ట్ ప్రింట్ చేస్తాం. ఓకే ఓకే, మీరు వాల్యూని తీసుకునేటప్పుడు దాన్ని ఇంటీజర్ గా మార్చి తీసుకోవాలి. ఓకే, మీకు ఈ ఫంక్షన్ గురించి కూడా క్లియర్ గా చెప్తాను. పార్సింగ్ ఆఫ్ దిస్ వాల్యూ
ఫస్ట్ నమ్ వాల్యూని ఎప్పుడు తీసుకోవాలంటే మనం క్లిక్ చేసినప్పుడు తీసుకోవాలి. ఇక్కడ ఏం చేస్తానంటే పేజ్ లోడ్ అయ్యేటప్పుడే తీసుకుంటున్నాను అనమాట. పేజ్ లోడ్ అయ్యేటప్పుడే తీసుకుంటున్నాం కాబట్టి దాంట్లో ఉన్న వాల్యూ ఏమవుతుందంటే ఫస్ట్ బై డిఫాల్ట్ వాల్యూ ఏమి ఇవ్వలేదు కదా. ఒకవేళ మీరు ఇందాక సినారియోలో చూసుకుంటే, ఇందాక సినారియో కన్సిడర్ చేస్తే ఇక్కడ వాల్యూ మస్ట్ బి ఏదో ఒక వాల్యూ అయి ఉండాలి. వాల్యూ ఈక్వల్ టు 20. సో ఇక్కడ వాల్యూ వచ్చేసి 30 ఇట్లా ఉండాలి. సో ఇప్పుడు ఫస్ట్ నెమ్ అంటే నథింగ్ బట్ మీకు 20 వచ్చింది, సెకండ్ నెమ్ అంటే 30 వచ్చింది. సో ఆ రెండు వాల్యూస్ ఇక్కడ క్యాలిక్యులేట్ అయ్యి మీకు 50 చూపిస్తుంది రైట్. అయితే ఇక్కడ కూడా మీరు స్టాటిక్ గా చేసినట్టే కదా, డైనమిక్ గా మీరు ఏం పాస్ చేయనట్టే కదా. ఇక్కడ 20 ఆల్రెడీ మీరు ఇచ్చేసారు, ఇక్కడ ఆల్రెడీ 30 ఇచ్చారు. నేను అట్లా కాకుండా ఏం చేయాలనుకుంటున్నానంటే డైనమిక్ గా నేను పాస్ చేయాలనుకుంటున్నాను వాల్యూస్ ని. నేను పాస్ చేసిన వాల్యూ అది రిజల్ట్ ఇవ్వాలి. అందు గురించి నేను ఏం చేశానంటే ఫస్ట్ నమ్ సెకండ్ నమ్ ని ఇక్కడ డిక్లేర్ చేసుకున్నాను. ఫస్ట్ నమ్ వాల్యూ వచ్చేసి నేను ఏదైతే ఎంటర్ చేశాను ఆ వాల్యూని ఇట్లా తీసుకోవాలి. నాకు ఏదైతే ఎంటర్ చేసిన వాల్యూ అక్కడ ఎంటర్ చేసిన వాల్యూ తీసుకోవాలి. సెకండ్ నమ్ వచ్చేసి ఇక్కడ ఇట్లా తీసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు బై డిఫాల్ట్ 20, 30 ఉంది కదా, నేను క్లిక్ చేస్తే 50 వచ్చింది. అట్లా కాకుండా నేను ఎంటర్ చేసిన 33, సో ఇప్పుడు 53 అవుతుంది రిజల్ట్. 53 డిస్ప్లే అవుతుందా? అర్థమైంది ఈ సినారియో? యా అర్థమైంది. అంటే కొంచెం అంటే కాంప్లికేటెడ్ గా ఉంది కదా, లైక్ కీవర్డ్స్ పార్స్ ఇంట్. ఇది నేను చెప్తాను. ఓకే, ఇది ఇంటీజర్ గా మార్చడం గురించి. మనకి ఏంటంటే వెబ్ పేజ్ మీద రాసే టెక్స్ట్, ఏ టెక్స్ట్ అయినా సరే అది స్ట్రింగ్ గా వచ్చింది అన్నమాట. రెండు స్ట్రింగ్లు కలపాలని ట్రై చేసే ఉంటుంది, ఓకే రిజల్ట్ వేరుగా వస్తుంది. నేనేం చేస్తానంటే ఇంటీజర్ గా మారుస్తాను. ఓకే ఓకే ఇంటీజర్ గా మారుస్తున్నాను అంటే ఇప్పుడు మన ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇది చెప్పండి నాకు ఆన్సర్. 2 + 2 ఏమవుతుంది? 4 అవుతుంది కదా. 2 + 2 ఏమవుతుంది? 4 కదా. ఇక్కడ చూడండి నేను స్ట్రింగ్ పెట్టాను, అదప్పుడు మీరు గమనించాలి. ఓకే, సో మళ్ళీ 2 అవుతుంది. 22 అవుతుంది. ఓకే, అది నాట్ 22, ఇట్స్ నాట్. అది ఏడిసిన ఓడమో లేకపోతే ఇంకోటి కాదు, ఇది స్ట్రింగ్ కాబట్టి స్ట్రింగ్ కి కంకాటినేట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చే ఓడ్ కూడా స్ట్రింగ్ లాగా. ఓకే, సో మధ్యలో న్యూమరిక్స్ యాడ్ అవ్వదు మనం ఏది ఇచ్చినా కూడా. ఎగ్జాక్ట్ గా. అందుకని నేను ఏం చేశానంటే దాన్ని ఇంటీజర్ గా మారుస్తున్నాను. ఓకే ఓకే అలాగే మీరు కావాలంటే ఇది ట్రై చేసి ఇది చూపిస్తాను. ఇందాక ఇదిగోండి, డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై వాల్యూ అని అనుకోండి. ఫస్ట్ నేమ్ లో వాల్యూ ఎంత ఉంది? 20 ఉంది. ఆ 20 ఎట్లా డిస్ప్లే అవుతుంది అంటే నేను ఇంటీజర్ గా మార్చకపోతే స్ట్రింగ్ లాగా డిస్ప్లే అవుతుంది. ఓకే ఓకే ఓకే, ఇప్పుడు ఈ స్ట్రింగ్ కి నేను 20 + 30 యాడ్ చేస్తే ఏమవుతుంది? 2030. 2030. ఎగ్జాక్ట్ గా 2030 ఇస్ ద ఆన్సర్. సో అందుకని నేను ఏం చేస్తానంటే ఈ ఎలిమెంట్ కాస్త నేను పార్ట్స్ ఇంటిగా చేస్తాను అనమాట. పార్ట్స్ ఇంటీజర్ గా కన్వర్ట్ చేయడం. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది రిజల్ట్? 50. ఇప్పుడు 50 అవుతుంది. Yes. ఓకే, అది ఇంటీజర్ గా మారుతుంది. ఇంటీజర్ + 30. ఓకే + 30 ఇలా అన్నమాట. ఓకే, అర్థమైంది కదా? యా ఓకే, సో ఒకసారి మీరు జావా స్క్రిప్ట్ బేసిక్స్ ఒకసారి చదవండి. W3 స్కిల్స్ అని ఇంకొకసారి ఇదైతే అర్థమైంది కదా ఈ కాన్సెప్ట్? యా అర్థమైందన్న. యా, సో వేరియబుల్స్ ఎలా డిక్లేర్ చేయాలి, ఫంక్షన్స్ ఎలా డిక్లేర్ చేయాలి, తర్వాత డాక్యుమెంట్ మీద ఎలా కోడ్ రాయాలి, తర్వాత ఇంకొక ఆన్ క్లిక్ ఎలా రాయాలి అంటే. సో విల్ డిస్కస్ డీప్ ఇంటూ దిస్ వన్. ఓకే. నెక్స్ట్
క్లాస్ లో కంటిన్యూ చేద్దాం. అన్న మీకు Muted. రేపు ఎల్లుండి ఆఫీస్ అంటే మాకు మార్నింగ్ వీలవుతుందా? మీకు మార్నింగ్ అంటే ఏ టైంలో? ఏ టైం అన్న? నేను ఒక కాన్ఫరెన్స్ కి వెళ్తున్నాను అన్న. సో అది మార్నింగ్ 11 నుంచి రాత్రి దాకా ఉంటుంది. సో అది నేను క్లాస్ మిస్ అవుతానేమో. మార్నింగ్స్ అయితే నేను ఐ మేనేజ్. రేపు మార్నింగ్ అంటే ఈ రోజు ఈవినింగ్ Unmuted. అంటే అంతే, మీకు ఈరోజు నైట్. ఈ రోజు నైట్ అయితే యాక్చువల్ గా లేదన్న, అంటే మార్నింగ్ అంటే నాకు కూడా ఇబ్బంది అవుతుంది. మాకు ఆన్ క్యాంపస్ వాకిన్స్ అవుతుంది. సో నాకు ఈ టైం అయితేనే కుదురుతుంది. యా ఓకే ఓకే. లేదు అంటే రేపు ఒక్కరోజు కావాలనుకుంటే వదిలేస్తాం. అంటే ఎగ్జాక్ట్ గా మీరు టైం Okay. చెప్తే నేను కుదిరితే మేనేజ్ చేయగలుగుతాను, బట్ ఐఎమ్ నాట్ షూర్. కార్తిక్, వీకెండ్ సాటర్డే సండే? వీకెండ్ అంటే సాటర్డే డౌటే, బట్ సండే ఓకే. ఓకే ఓకే. మీకు సండే ఈవినింగ్ అనమాట. సండే కదా మీకు సండే నైట్. మీకు సండే నైట్. సో రేపు నేను యాక్చువల్గా ఈ టైం ఒరిజినల్ మన మామూలుగా రోజు క్లాస్ టైమింగ్ ఉంది కదా 7:30 or 6:30. ఓకే ఆ టైంలో అయితే నేను ట్రావెల్లో ఉంటాను రేపు మార్నింగ్. ఓకే మీకు రేపు ఈవినింగ్. ఓకే 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 గాట్ ఇట్. అంటే రేపు కూడా ఇదే టైం కుదురుతుందా అన్న మరి మీకు? అంటే ఈ రోజు స్టార్ట్ చేసినట్టే? నేను 7:30కి ఇంటికి రీచ్ అవుతానో లేదో చెప్పలేను. ఓకే ఒకవేళ లేట్ అయితే అది 8:30 కావచ్చు. ట్రైన్ లేట్ అయితే 8:30. ఓకే. సో మరి రేపు ఎలా ఉన్నా అంటే మాకు థర్స్డే నైట్. నైట్ ఆఫ్ పెట్టేసుకున్నాం లేకపోతే అది కవర్ నెక్స్ట్ క్లాస్ లో కవర్ చేసుకోవాలి. అంటే కొంచెం ఎక్కువ టైం. యా ఓకే. ఫ్రైడే రోజు కావచ్చు. ఓకే అయితే యా ఫ్రైడే నార్మల్ టైమింగ్ ఓకేలే. ఫ్రైడే, సాటర్డే, సండే, మండే నాకు ప్రాబ్లం లేదు. ఈ ఫోర్ Okay. డేస్. మీకు ఫ్రైడే, సాటర్డే, సండే. ఓకే. వీకెండ్ మీరు ఇంటి దగ్గర నుంచి లాగిన్ అవ్వగలుగుతాను. రేపు ఒక్కరోజే నాకు కొంచెం డౌట్. అంటే ట్రైన్ 7:30 ఒరిజినల్ టైము. ఓకే. మాక్సిమం అది టైంకి వెళ్ళదు. ఓకే ఓకే. సో అయితే అన్న అయితే ఫ్రైడే సాటర్డే నార్మల్ ఈ టైంలో పెట్టేసుకుందాము. సండే మాకు మార్నింగ్ వీల్ అవుతుందా? అంటే మీకు సండే నైట్ అవుతుంది అంటే మాకు సండే మార్నింగ్ లాగా.